మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము అవివాహితుడుగా ఉన్నప్పుడు లేదా అవివాహితులుగా ఉన్నప్పుడు జరిగించిన పరిచర్య, వివాహితులుగా ఎందుకు జరిగించలేకపోతున్నారు. అవివాహితులుగా ఉన్నప్పుడు జరిగించిన పరిచర్య, వివాహితులుగా ఎందుకు జరిగించలేకపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలరా, పిల్లలుగా యవనస్తులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల కింద ఉంటారు. వారి యొక్క బాధ్యత తల్లిదండ్రులు వహిస్తారు. అయినప్పటికీ తల్లిదండ్రుల యొక్క రిస్ట్రిక్షన్స్ పిల్లల మీద ఒక మేరకి ఉంటాయి. అయినా తల్లిదండ్రులు అనేటువంటి భరోసా కలిగినటువంటి పిల్లలు వారికి నచ్చిన మంచిది అని అనుకున్న విషయంలో ముందుకు సాగటానికి ఒక విధంగా అభ్యంతరాలేమి లేకుండా అవకాశమే కలిగి ఉంటుంది. అలాంటి తరుణములో మేము బాలురముగా ఉన్నప్పుడు, ఇక ఎవరు బాలురుగా ఉన్నా కూడా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి విని నేర్చుకోవటమే కాకుండా పలు ప్రాంతాలకి వెళ్ళి ప్రకటించగలిగేటువంటి వారముగా ఉన్నాం. అప్పుడు ఈ స్థలము ఆ స్థలము అనేటువంటి భేషజాలు ఉండకపోయేది. ఇది గద, చెట్ట, వాకిల, కుర్చీల, చాపన, నేలన, లేదు మేము కుర్చీలు అయితేనే కూర్చుంటాం, చాపలుంటేనే కూర్చుంటాం, లేదా ఇలాంటి ఒక హాలు ఉంటేనే కూర్చుంటాం, అక్కడే ప్రార్థన చేస్తాం, అక్కడే వాక్య ధ్యానం చేస్తాం. ఇలాంటివి ఏమీ లేకపోయేది. అయినప్పటికీ మనస్ఫూర్తిగా, సంతోషంగా, చాలా ఇష్టంగా, ఆహ్లాదంగా, ఆనందంగా తనివి తీరా ప్రార్థించేవారు, పాడేవారు, వాక్యాన్ని ప్రకటించేవారు, సత్యవాక్యాన్ని బహునిష్ట కలిగి కడు జాగ్రత్తగా మేముంటూ అలాగే సమాజమునకు తెలియచేసేటువంటి వారు. ప్రియులరా, ఆ ప్రయాస ఎక్కువే, కానీ అదే సమయంలో పరిచర్య కూడా ఎక్కువగా జరిగింది. ఎక్కడ కూడా మేము గౌరవాన్ని కోరుకోలేదు, సమగ్రతని కోరుకున్నాం. అంటే బాగా జరగాలి, దేవుడు కోరుకుంటున్నట్లుగా జరగాలి అని అంత బాగా జరిగించగలిగాం. లైక్ దట్ పౌలు తిమోతికి రాస్తూ చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఇది అక్యురేట్గా అప్పటి మా యవనస్తులైనటువంటి వారికి ఇది సరిపోతుంది అని అనిపించేది. 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి తిమోతికి రాసినటువంటి ఏం పత్రిక అన్నాను నేను? మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను ఏలెత్తి చూపించేటువంటి పరిస్థితి కలగనివ్వకండి. ఇంచుమించు 10 సంవత్సరాలు అంతా నూనుగు మీసాల వయస్సున్నటువంటి వారు.
ఏ గ్రామానికి వెళ్ళినా వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకు అనుభవం ఏముంటుంది అనుకున్నటువంటి వారు మేము చేసేటువంటి పరిచర్య, బోధించినటువంటి బోధనను బట్టి, ఉన్నటువంటి ఐకమత్యమును బట్టి, ఆరోగ్యకరమైనటువంటి సహవాసాన్ని బట్టి, మా ఉత్సాహాన్ని బట్టి, మా సమయం వెచ్చించటాన్ని బట్టి వారు నివ్వరపోయేటువంటి వారు, ఆశ్చర్యపోయేటువంటి వారు. మా యవ్వనమును బట్టి ఎక్కడ కూడా చిన్న మచ్చ రానిచ్చుకోలేదు. ఓకే, రానిచ్చుకోకపోగా మేమేం చేసాం, ఈ ప్రాక్టీస్లో ఉన్నాం. ఇక్కడ ఏవైతే రాయబడి ఉన్నాయో అన్నీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా, అంటే ఎవరికైతే వాక్యం చెప్పామో వారికి మాదిరిగా ఉన్నాం. నేను వచ్చు వరకు చదువుట యందును, ఇది నిత్య వ్యాపకం మాకు. ఆ తర్వాత హెచ్చరించుట యందును, ఇది కూడా దాడిగానే ఘాటుగానే జరిగేది. తర్వాత బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఇది ఎప్పుడు కూడా మేము ఏ రోజు విస్మరించలేదు. నేర్చుకోవటం, నేర్పించటము అనేటువంటిది మా నిత్య కృత్యము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అంటే ఎవరెవరికి ఏ వరమైతే ఉందో దాన్ని సమగ్రంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వరమును అలక్ష్యము చేయకము. పాడేటువంటి వారు పాడేవారు, ప్రకటించేటువంటి వారు ప్రకటించేవారు, ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి వారు, వంటలు వండేవారు, సిద్ధపరిచేటువంటి వారు, రకరకాలు ఒక్కొక్క విభాగంలో మాకు ఉన్నటువంటి తలాంతుల మేరకి ముందుకు సాగేటువంటి వారం. భేషజాలు ఉండేవి కావు. నేను ఈ పని ఎందుకు చేయాలి, నువ్వు ఆ పని ఎందుకు చేయాలి అనేటువంటి భేషజాలు ఉండేటువంటివి కావు. తర్వాత నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము. కొత్తపల్లి రమేష్ ఏం చేస్తున్నాడు అనంటే దాదాపుగా అందరికీ తెలిసేది. సదానందం గారు, ఎలిమినేటి సదానందం గారు ఏం చేస్తున్నారు అనంటే అందరికీ తెలిసినటువంటి విషయం. బొల్లపల్లి వెంకటస్వామి ఏం చేస్తున్నాడు అనంటే అందరికీ తెలిసినటువంటి విషయం. ఇలా ఎంతమంది అయితే ఉన్నారో అందరిని గురించినటువంటి ఆ బృందములోని వ్యక్తులందరిని గురించి అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే మా జీవితము ఆ చిన్ననాడే తెరిచిన పుస్తకము. ఈ నూనుగు మిసాల వయస్సులో ఏదో సర్కిల్ ఉంటుంది, సర్కిల్లో వారికి నచ్చిన జీవితాలను జీవిస్తూ ఉంటారు. కానీ మేము సర్కిల్కి ఆ బౌండర్లో మేము ఉండలేదు. మేము బౌండర్ దాటి బయటకు వచ్చేసాం, సమాజంలోనికి వచ్చాం. పలు గ్రామాలు, పలు పట్టణాలు, పలు జిల్లాలలోనికి వెళ్ళాం. పలానా ఆ రోజు కోమల్ల అనేటువంటి ఒక బ్రాండ్, పలాని కోమల్ల పిల్లలు అనేటువంటి ఈ సాక్ష్యము మేము అంటే వారి దృష్టిలో ఈ అడ్రస్ని ఉనికి అని అనుకున్నాం కదా నిన్నటి దినమున. ఆ రకమైనటువంటి ఉనికిని మేము కలిగి ఉన్నాం. మేము ఘాటుగా ధీటుగా బోధిస్తున్నప్పుడు బోధించటమే కాదు, హెచ్చరించటమే కాదు, వాదించి ఒప్పించటం ఎందును చాలా ఉత్సాహంగా వెళుతున్నప్పుడు ఏంద్ర వీళ్ళ సంగతి అని గమనించేటువంటి వాళ్ళు ఉండరా? ఉంటారు. అయినా ఎప్పుడు ఎవరికి ఏ అవకాశము చిక్కకుండులాగున అంటే ఇవ్వకుండా కడు జాగ్రత్తగా భయము కలిగి, భక్తి కలిగి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవించాము. తర్వాత వీటి అందే సాధకము చేసుకును, ఇలాంటి దాని అందే ఉత్సుకతని కలిగి ఉండుము, అభ్యాసము కలిగి ఉండుము, ప్రయత్నపూర్వకంగా ముందుకు సాగుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. పౌలు గారు తిమోతికి ఏ మాటలైతే చెప్పాడో అక్షరాల మేము యవనస్తులముగా ఉన్నప్పుడు
వివాహాలు కాకమునుపు ఇంతే ఖచ్చితంగా అక్షరాల ఉన్నాం. కానీ ఎప్పుడైతే వివాహాలు జరుగుతూ వచ్చాయో ఒకరొకరికి సేవ పరిచర్య మందగిస్తూ వచ్చింది, తగ్గుతూ వచ్చింది. ఒకసారి ఆలోచించండి, బ్యాచిలర్గా ఉన్నప్పుడు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో వివాహమైన తర్వాత అది రెట్టింపవ్వాలా లేదా తగ్గిపోవాలా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే అసలు స్త్రీని పురుషుని జీవితంలోనికి ఎందుకు తీసుకొస్తున్నానన్నాడు? సాటి అయిన సహకారం. సాటి అంటే దీటు కదా. నీకు తగినట్లుగా నువ్వు ఏ ఉత్సాహకతోనైతే ఉన్నావో ఎంతగానైతే నువ్వు పరిగెత్తుచున్నావో నీతో పాటు పరిగెత్తగలిగేటువంటి విధంగా చెయ్యి కలిపి ముందుకు వచ్చేటువంటి విధంగా ఒక్కడువగా నువ్వు ఎత్తలేనటువంటి బరువును నీ భార్య నీతో కలిసి ఎత్తుతుంది అన్నప్పుడు సేవ రెట్టింపవ్వాలి. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతున్నది? తగ్గిపోతున్నది. కొందరి జీవితాల్లోనైతే ఉన్నది ఊడ్చుకుపోతున్నది. ఆదాముకి అవను సాటి అయిన సహకారినిగా ఇస్తున్నాను అని ఇచ్చాడు. ఆ సహకారి పాపం ఏం చేసింది? తినకూడనటువంటి పండును తిని జాగ్రత్తగా, ఏమండి మీరు ఇది తినండి అని ఇచ్చింది. సహాయం చేయలేదు పాపం. ఆమె చెడగొట్టింది. చెడగొడితే చెడిపోతాడంటే అది బుద్ధి తక్కువే. ఆదాముది అది తెలివి తక్కువే. అక్కడ ఆదామును వెనకేసుకొచ్చేది ఏమి లేదు. ఆదాము ఖచ్చితంగా తప్పు చేశాడు. కానీ ఇక్కడ సాటి అయిన సహాయము అనేటువంటి మాటల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు అవ్వగారు సహాయం చేయలేదు, చెడగొట్టింది. కానీ కొంతమంది భక్తులు ఉన్నారు. ఇప్పుడు శారాను గురించి ఏం చెప్పాడు? ఇంకొంతమంది స్త్రీలు అని అన్నాడు అక్కడ. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అని అన్నాడు. ఒక శూనేమీరాలు కావచ్చు, అవునా, ప్రవక్తల భార్యలు కావచ్చు. మర్చిపోకూడదండి, స్త్రీలు కూడా బాగా చేసినటువంటి వాళ్ళ లిస్ట్ ఉంది. ఇక్కడ ఏమన్నాడు? పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును అంటే ఎంతమంది ఉండొచ్చు కదా? చాలా మందే. పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకి లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుచు. అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు? ఇంట్లో భార్య నలుగురు ముందు ఏమండి అనంటే చాలా బాగుంటుంది. ఆ పిలుపు చాలా బాగుంటుంది. కిచెన్లకో బెడ్రూమ్లకు వెళ్ళిన తర్వాత అని ఎదురు తిరిగి, అలా కాదు ఇలా అని తాను ఒక గీత గీసి, ఇలాగైతేనే నేను వస్తాను,
లేదంటే రాను అని మొండి చేసేటువంటి విధానం ఉంటుంది చూడండి. సాధింపులు చేస్తూ ఉంటారు, సాధింపులు. ఇలా సాధించటానికి ఏమండి అని పిలిచటానికి అన్న సంబంధం ఉందా? అంటే ఈ పిలుపు ఏంటన్నమాట? నలుగురు ఉన్నప్పుడు పిలిచే పిలుపు, అది వేషధారణ, అది వేషధారణ. నువ్వు ఏమండి అని అంటావా, బావా అంటావా, పేరు పెట్టి, అది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నువ్వు పిలిచేటువంటి పిలుపు పదం ఏం వాడుతున్నావు అనేటువంటిది కాదు, కానీ గౌరవం ఏ మేరకి ఇస్తున్నావు అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు శారా గారు అబ్రహాముని యజమానుడా అని పిలిచింది అంటే దాని అర్థం పిలుపు అనేటువంటి, యజమానుడు అనేటువంటి ఆ పలుకును గురించి చెప్పట్లేదు అక్కడ. మీకు అర్థమవుతుందో లేదు? 5వ వచనంలో చెప్పినటువంటి ఆ సీక్వెన్స్ని మనం కంటిన్యూ చేయాలి. వారు ఏం చేశారు? తమ స్వపురుషులకు లోబడి ఉన్నారు. అంటే ఇప్పుడు యజమానుడా అని అన్నది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నా బాస్. శారా గారు అబ్రహాముని ఏమన్నది? యజమానుడా అన్నదంటే దాని అర్థం ఏంటి? నువ్వు నా బాస్. ఇప్పుడు బాస్కి నౌకరు చెప్పాలా అంటే ఇక్కడ ఈ నౌకరే అనలేము, బట్ అర్థం కావడానికి చెప్తున్నాను. మామూలుగా మనకు కంపెనీలో బాసులు ఉంటారు కదా, బాసులు ఆర్డర్ చేస్తారా, ఎంప్లాయర్స్ ఆర్డర్ చేస్తారా? బాస్ ఆర్డర్ చేస్తాడు, నువ్వు ఇలా చేయి అలా చేయని చెప్పేసి హెచ్చరిస్తాడు, లేకపోతే సూచిస్తాడు. ఒకవేళ బాస్ గారి ఆలోచన కూడా నిర్ణయం తొందరపాటు లేకుండా టైం లేకుండా ఏదో కారణాలతోటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనుకోండి, ఎంప్లాయర్ చొరవ తీసుకొని ఏమండి ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని చెప్పేసి సలహా ఇస్తాడు. సలహా తీసుకుంటే అది బాస్కే మంచిది, కంపెనీకి మంచిది, వ్యవస్థకు మంచిది, ఆ ఎంప్లాయర్స్కి కూడా మంచి అవుతుంది. తీసుకోలేదు అనుకోండి, మొదటి దెబ్బ ఎవరికి? యజమానికి. మొదటి దెబ్బ యజమానికి, ఆ తర్వాత పరిణామాలు మిగతా వారి మీద పడతాయి. ఇప్పుడు ఆ ఎంప్లాయర్ లిమిట్ ఏంటి? సలహా సూచన ఇచ్చుట వరకు మాత్రమే. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? బాస్, యజమాని. ఇప్పుడు శారా గారు నా యజమాని అని అన్నదంటే దాని అర్థం ఏంటి? మీరే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానయ్యా. హారాను నుంచి బేతేలుకు వెళ్ళాలా? పదండి. ముక్కు ముఖం తెలియని ఊరుకు నేనెందుకు వస్తా, పోతే నువ్వా అని అనలేదు ఆమె. అక్కడి నుండి బెర్షెబాకు వెళ్ళాలా? పదండి. అక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళాలా? అక్కడి ప్రజలు ఎలాంటి వారో తెలియదు, బెర్షెబా కూడా తెలియదు, బేతేలు కూడా తెలియదు. వెళ్ళాలా? పదండి. మళ్ళీ బెర్షెబాకు రావాలా? పదండి. తర్వాత గెరారుకి వెళ్ళాలా? వెళ్దాం పదండి. అతిథులు వచ్చారా? ఉన్న పలంగా ఇప్పుడు ఎన్నో లెక్కలేసుకున్నాం కదా, 3 మానికల పిండా 4 మానికల 3 మానికల పిండి. అప్పటిదప్పుడుగా రొట్టెలు కాచి పెట్టాలి, అవునా? ఇంకేవో సిద్ధపరచటం, ఆ మాంసమును కొరవైన మాంసం వండాలి, అవునా? ఇంకేదో జున్నో సంథింగ్ ఏదో తయారు చేసి పెట్టారు అప్పటికప్పుడుగా. వాళ్ళు ఎవరు ఇదివరకు ఎప్పుడు చూడలేదు. వారిని ఇంటికి పిలిపించి ఉన్న పలంగా ఇప్పుడు తయారు చేసి పెట్టాలి. ఎవరు చేసి పెట్టాలి ఇప్పుడు అని అనలేదు ఆమె. సరేనండి అన్నది. సాధ్యమైనంతగా ప్రయత్నించింది, మంచి ఆతిథ్యము ఇచ్చింది, మెచ్చిన వారు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. అది సాటి అయిన సహాయము అంటే. ఫర్ ఎగ్జాంపుల్ శారా. ఇంకా లేరా? ఇదే
పత్రిక, ఈ పత్రిక కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 5వ వచనం నుండి 5వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్న మాటలు ఇవి. తక్కిన అపోస్తలు అంటే ఆ 12 మంది ఉన్నారు కదా, వాళ్ళన్నమాట. గమనించండి, ఆ 12 మంది అపోస్తలులలో అందరూ అయి ఉండొచ్చు, లేదంటే ఎంతో కొంతమంది అయి ఉండొచ్చు. తక్కిన అపోస్తలుల వలెను ప్రభువు యొక్క సహోదరుల వలెను. ప్రభు యొక్క సహోదరులు అంటే యేసయ్య తమ్ముళ్ళు. అపోస్తలులు యేసయ్య తమ్ముళ్ళు. వీళ్ళ నాయకుడైనటువంటి పేతురు వలెను. వీళ్ళందరూ పరిచర్య చేశారు సుమా. ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు సహవాసం చేశారు, ప్రార్థన చేశారు ఎవ్రీడే. యొక్క ఫ్యామిలీలతోటి, వాళ్ళ ఫ్యామిలీలతోటి అంటే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. వారిరువురు కలిసి ఏం చేశారట చూడండి, కిందికి వెళితే కేఫావలెను విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకొని, విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకొని తిరిగారు. అంటే ఇప్పుడు భార్యలు వచ్చారా లేదా? ఎక్కడికి వచ్చారు? వారు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చారు. వారి పరిచర్యతో పాటు వీరు కలిసి సాగారు. మరి ఆ మొదటి శతాబ్దంలో వారి జీవితాలు ఎలాగుండేవి? వారి పరిస్థితులు ఎలాగుండేవి? అంత సవ్యంగా ఉందా? అనుకూలత ఉందా? ప్రతికూలత ఉందా? ప్రతికూలత. అడుగడుగున ఇబ్బంది కదా. యేసయ్యను చంపినది మొదలుకొని వాతావరణం అంతా హాట్, భయం, దినదిన గండముగా బ్రతికినటువంటి కాలం అది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. స్టెఫెన్ లాంటి వారు చంపబడినటువంటి కాలం అది. యాకోబు లాంటి వారు చంపబడినటువంటి కాలం అది. పేతురు లాంటి వారు అరెస్ట్ చేయబడినటువంటి కాలం అది. అతను కూడా చంపడానికే మరుసటి దినానికి వేచి ఉన్నారు. అలాంటి కాలంలో ఈ స్త్రీలు, మీరు ఇట్లా తిరుగుతారనుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదయ్యా, ఇట్లని ముందే తెలిస్తే మేము చేసుకునేటోళ్ళం కాదు. సరే చేసుకున్నాం, మీరు ఇప్పుడు తిరుగుతున్నారు కాబట్టి మా వల్ల కాదు, మా దారి మేము చూసుకుంటాం, మా ఇంటికి మేము వెళ్ళిపోతాము అని అనలేదు. దానికి సాక్ష్యం ఎవరు? పౌలు గారు. ఏమంటున్నారు? విశ్వాసురాలైనటువంటి తన భార్యను వెంట పెట్టుకొని తిరిగానని పేతురు గురించి చెప్పారు. అవునా? అంటే కాకపోతే అక్కడ మీది వచనంలో ఇంక్లూడ్ చేశాడు. అపోస్తలుల వలెను అంటే మిగిలిన పేతురు పెళ్ళయిందన్నప్పుడు ఆంద్రే కాదా, యాకోబు కాదా, యోహాను కాదా కదా? పెండిళ్ళు అయినటువంటి ఈ అపోస్తలులు, ప్రభు యొక్క సహోదరులు, ఇలా నాయకుడైనటువంటి పేతురు విశ్వాసురాలైనటువంటి వాళ్ళ భార్యలను వెంట పెట్టి, భార్యలోనే పదం లేదు, బట్ ఆ సీక్వెన్స్ మనం చదువుతుంటే అదే భావము వ్యక్తమవుతున్నది. రైట్? మరి విత్ ఫ్యామిలీ తోటి వెళ్ళారు ఫైర్ టైంలో. అవునా? చాలా వేడిగా ఉన్నది వాతావరణం, దినదిన గండంగా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పలు ప్రాంతాలు కలియ తిరుగుచున్నారు. చంపేస్తాము అని యూదా మతస్థులు భీష్మించుకొని హెచ్చరిస్తున్నటువంటి కాలములో మీ మాట వినుట న్యాయమా? దేవుని మాట వినుట న్యాయమా? మేము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించకుండా ఉండలేము అని తిరిగినటువంటి కాలం అది. వారి వెంట బాసటగా నిలిచినటువంటి వారు ఎవరో తెలుసా? ఆ బాసులకి భార్యలైనటువంటి వారు.
ఆ పరిచారకులకి భార్యలైనటువంటి వారు. పిల్లరా, ఇలా చెప్పుకుంటే మనకు సహకారులుగా లేనటువంటి వారు కనిపిస్తారు, సహకారంతో ఉన్నటువంటి వారు కనిపిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సహకరించిన వారు సక్సెస్ అయ్యారు. ఎవరికైతే సహకారం భార్యలతో అందిందో వాళ్ళు సక్సెస్ అయ్యారు పరిచర్యలో. ఎవరికైతే అందలేదు, అంటే అందలేదు మీన్స్ మ్యారేజ్ అయిన పర్సన్స్ కదా మాట్లాడుకోవాల్సింది. ఎవరికైతే అందలేదో వారు కుంటుపడ్డారు. ఏమండి, కుంటోడి నడకకి మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడి నడకకి తేడా ఉండదా? ఉంటుంది. కుంటుకుంటూ మెంటుకుంటూ నడవటం అని అంటే వీడు 10 కిలోమీటర్లు పరిగెడితే వీడు 2-3 కిలోమీటర్లు పరిగెత్తడం ఎక్కడిది, కలిసి నడవటమే కష్టమైనటువంటి విషయము. పిల్లరా, అంటే ఈ పరిచర్య, ఈ సహవాసము ఇది తగ్గుతూ వస్తున్నది, వచ్చింది అని అంటే కారణం ఏంటనగా ఒకటి, జీవిత భాగస్వాములు సహకరించకపోవటం. ఇది మాత్రమే కారణముగా ఉంటుందా అనంటే ఇంకా కారణాలు ఉన్నాయి. ఏంటవి అనంటే ఇదే పుస్తకము 1వ అధ్యాయము 32వ వచనం, ఇక్కడే లెఫ్ట్ సైడ్ పేజీలో 9వ అధ్యాయం చదివాం కదా, 7వ అధ్యాయము 32వ వచనము. మీరు చింతలేని వారై ఉండవలయునని కోరుచున్నాను. ఎవరికి చెప్తున్నాడు? బ్యాచిలర్స్కి. మనము సలహా ఇచ్చేటప్పుడు కూడా ఏమని ఇస్తున్నాము అనేటువంటిది జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వాల్సినటువంటి సలహా. నిన్నటి దినంలో మనం చెప్పుకున్నట్టుగా మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సింది దానికి కాదు. దేనికి ఇవ్వాలి? దేవుని అధికారమునకు ఇవ్వాలి. అవునా? ఇప్పుడు పౌలు గారు బ్యాచిలర్స్కి సలహా ఇస్తున్నాడు. ఏమని? మీకు తలనొప్పులు ఉండకుండా ఉండాలి అంటే కోరుచున్నాను. పెళ్లి కానివాడు ఏం కాన్సన్ట్రేషన్ చేస్తాడు అనంటే ప్రభువును ఎలాగు సంతోషపెట్టవలయునని, ప్రభు విషయమైనటువంటి కార్యములను గూర్చి చింతించుచున్నాడు. వారి చింత, వారి ఆలోచన, వారి వ్యాపకము, వారి చర్య అంతా కూడా 24 గంటలు నా దేవుడిని, నా యేసయ్యను ఎలా సంతోషపరచాలి, వారు ఎంచుకున్నటువంటి ఉద్దేశములు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఎలా నెరవేర్చాలి అనేటువంటి దాని మీదనే 100% దృష్టి పెడతాడు. కానీ పెళ్లి అయిన వాడు అయిపోయాడు. పెళ్లి కానివాడు దేవుడిని, ప్రభువును ఎలాగూ సంతోషపరచవలెనని దృష్టి పెడతాడు అన్నాడు. కానీ పెళ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. ఇప్పుడు మైలేజ్ తగ్గపోతే ఏమవుతుంది? ఇప్పుడు ప్రభువును సంతోషపెట్టటముగా అనే కాదు, భార్యను కూడా. ఎందుకంటే పెళ్లి చేసుకున్నందుకు ఆ బాధ్యత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మళ్ళీ ఇక్కడ మనం భార్యను చూసుకోకూడదంటే డెఫినెట్గా మళ్ళీ ఆ రూళ్ళు దేవుడిచ్చిందే. వివాహము చేసుకుంటే నీ భార్యను ప్రేమించాలి. నీ భార్యను ప్రేమించాలంటే ఆమెకు సౌకర్యాలు కలిగించాలి. సౌకర్యాలు కలిగించాలంటే నీ సమయాన్ని వెచ్చించాలి, నీ కష్టాన్ని వెచ్చించాలి. ఇది వరకు
సమయమైన, కష్టమైన, ధనమైన 100% దేవునికి వెచ్చించావు, ప్రభువునకు వెచ్చించావు. ఇప్పుడు ఎవరికి వెచ్చించాలి? వెచ్చించాలి? ఏమండి, దానిలో నుండి కొంత తీసి భార్యకు వెచ్చించటం కాదు, రివర్స్ అయిపోయింది. భార్యకు వెచ్చించిన తర్వాత, భార్య అంటే ఇంక్లూడింగ్ ఫ్యామిలీ అండి, ఇది మళ్ళీ భార్య అంటే ఒక్క ఆవిడ కోసమే ఖర్చు చేస్తున్నాడు అని ఆలోచించాల్సిన విషయం లేదు. భార్య, తాను, వారికి పుట్టిన పిల్లలు, ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు దీని విషయంలో ఏం చేస్తాడు అనంటే, వీరికి ఖర్చు చేసిన తర్వాత, ప్రాక్టికల్ ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, వీరికి ఖర్చు చేసిన తర్వాత మిగిలితే దేవునికి, లేకపోతే అది కూడా లేదు. ఎందుకంటే మిగలలేదు. నేనేం చేసేది? అంతా ఖర్చు అయిపోయింది. ఖర్చు అవ్వటం కాదు, ఇంకా అడ్వాన్స్గా ఇవి కావాలి అవి కావాలని చెప్పేసి లోన్లు తీసుకున్నాం, వాటికి ఈఎంఐలు కట్టాలి, అక్కడే వెళ్ళట్లేదు. ఇంకా మీ దేవునికి ఏమి ఇచ్చేది? ఆచరణలో ఏం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. సేవ కుంటుబడుచున్నది, ఇదివరకు చేసినట్టుగా చేయట్లేదు, మనము దేవుని కార్యములు జరిగించట్లేదు అనంటే, ఎక్కడ సమస్య ఎక్కడ నెలకొని ఉన్నది, లోటు ఎక్కడ జరుగుతున్నది అనంటే, ఇదిగో ఈ జీవిత భాగస్వాములను బట్టి. ఇప్పుడు అవునన్నా కాదన్నా అది నిజము కూడా. దీన్ని ఏదో నెగిటివ్గా మనం ఆలోచించాల్సినట్టే, జీవిత భాగస్వాములకు సమయాన్ని కేటాయించటము, ధనమును వెచ్చించటము, ఇంకా సో ఏదైతే కేటాయించటం జరుగుతుందో అది తప్పు పట్టటము అనేటువంటిది కాదు. కానీ మన మెయిన్ రోల్ ఏదైతే ఉందో అది కుంటుపడటానికి మాత్రం ఖచ్చితంగా ఇది కారణం. అయితే వాస్తవానికి ఇది కారణం కాకూడదు. మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఏం జరగాలి? రెట్టింపు జరగాలి. మీకు అర్థమైంది పాయింట్? ప్రాక్టికల్గా ఏం జరగాలంటే పని రెట్టింపు అవ్వాలి. జీవిత సాటి అయిన సహకారి జోడైనందుకు సేవ రెట్టింపు జరగాలి. రెట్టింపు జరగకపోగా వీడు ఉన్న సమయాన్ని, ఉన్న సమస్త బలాన్ని, ధనాన్ని ఫ్యామిలీకి వెచ్చించవలసి వస్తున్నది అని అంటే సమస్య ఎక్కడ నెలకొని ఉన్నట్టు? చూసారా, మగవాళ్ళు ఆ విషయం చెప్పాలంటే కూడా ఇబ్బంది పడతాను. సమస్య ఎక్కడ నెలకొని ఉన్నట్టు? అదే భార్యలు ఒక ప్రిస్కిల్లా అయితే చెప్పరండి. నిజం అది. మీకు కోపాలు రావచ్చు, లేదంటే కరెక్టే కదా అనిపించవచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ ఉన్న విషయం అది. ప్రిస్కిల్ల లాంటి వారైతే సేవలో జరుగుతుంది. షూనేమీరు లాంటి వాళ్ళైతే ఇంకా మరి వీళ్ళ భర్తల సంగతి ఏంటో మనకు తెలియదు. కానీ ఈ మగ్దలేని మరి కావచ్చు, సమరయ స్త్రీ కావచ్చు, మారిన తర్వాత ఇంకా చాలామంది మరియలు ఉన్నారు, చాలామంది స్త్రీలు ఉన్నారు. ఊదారంగు పొడి అమ్మే లూదియా, ఇలా చాలామంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు భార్యలు అవుతాయి చాలా వేగంగా 70 కిలోమీటర్ల వేగంతో పరిచర్యలో పరుగు తీస్తున్నటువంటి వారికి ఇలాంటి స్త్రీలు జీవిత భాగస్వాములైతే వేగం ఏమవుతుంది? ఇప్పుడు 100 క్రాస్ అవుతుందా? క్రాస్ కదా. అయితే దురదృష్టశాతం ఏమవుతుందంటే, ఈ 70 పరిగెత్తినోడు కాస్త 30కి ములుగుతూ పరిగెడుతున్నాడు. ఏంద్రా ఇంతసేపు ఇంత ఆలస్యం ఏంటంటే, అన్నా ఇక తెలియదేముంది, ఫ్యామిలీ చెల్లి తప్పు పట్టుకోకూడదు. మీ ఫ్యామిలీ మీకు తెలుసు. అనిల్ ఎందుకు లేట్ అయిందంటే, మామూలుగా అనిల్ ఏం చెప్తా ఉంటాడు అంటే, అనిల్ అని కాదు, ఇప్పుడు ఎవరి విషయంలో ఎక్కడైనా కూడా ప్రాక్టికల్గా ఈ పరిస్థితులు ఉన్నాయి.
కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే ఇది నిజమే కదా అని తెలిసి కూడా మేము మా పురుషులకి సాటి అయిన సహాయకారిగా ఉండాలి అని తెలవక కాదు, తెలిసి కూడా సహకరించకపోవటం మూలంగా సమస్య చోటు చేసుకుంటున్నది. తెలియక సహకరించకపోవటం అనేటువంటిది వేరు విషయం. తెలిసి కూడా సహకరించకపోతే అంతకంటే బాధకరమైనటువంటి విషయము మరొకటి ఉండదు. ఇప్పుడు పురుషులు స్త్రీలు ఇరువురు అర్థం చేసుకోవలసినటువంటి విషయం. కొన్ని ఫ్యామిలీలో స్త్రీలే ముందుంటారు. ఇప్పుడు ప్రిస్కిల్లా అండ్ షూనెమీర లాంటి వాళ్ళు, ఇక పేరు ప్రస్తావించబడినటువంటి వాళ్ళు ఉంటుంటారు కదా, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు ఇప్పుడు వీళ్ళకి పురుషులు సహకరించడం అనేటువంటిది అసలు రివర్స్ సెంటెన్స్ అది కదా. పోనీ అట్లనైనా సహకరించేవారు ఉంటే బెటర్. ఇప్పుడు విధంగా అకుల సహకరించినటువంటి వాడే కదా, ఆ శూన్యమీరాలు భర్త కూడా సహకరించినటువంటి వాడే కదా. నిజంగా వాళ్ళది ఒక రకమైనటువంటి మంచి మనస్సు, ఒక రకమైనటువంటి మంచి మనసు. ఆ పాటి ఉన్నా కూడా గొప్పే. ఆమె ఇవ్వడం ఏంది, ఆమె వెనక నేను వెళ్ళటం ఏంది, ఇది కూడా ఉంటుంది మనకి పురుషులకి రోషం. ఆమె వెళ్తుంటే ఆమె వెనకాల మేము వెళ్ళటం ఏంటి? ఆమె వెళ్ళే మార్గం మంచిది అని అన్నప్పుడు అసలు నేను చేయాలి కదా, నేను చేయాలి. నేను తీసుకున్నటువంటి ఆ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఆమె తీసుకొని వెళుతున్నది అని అన్నప్పుడు తప్పకుండా నేను సహకరించటం మంచిది అని ఇలా ఒకరిని ఒకరు కలుపుకొని వెళితే పరిచర్య పరుగు తీస్తుంది. అలా కాకుండా సహకరించాల్సినటువంటి వారే నిరాకరిస్తే అంటే పరిచర్య విషయంలో సమయం వెచ్చించడం విషయం కావచ్చు, ధనం వెచ్చించేటువంటి విషయం కావచ్చు, సమయానికి వెళ్ళి క్రియలు చేసేటువంటి విషయం కావచ్చు, దీంట్లో లోటు కనబడుతున్నది అనంటే జరగాల్సినటువంటివి జరగాల్సిన సమయానికి జరగట్లేదు అనంటే ఇంట్లో ఏం జరుగుతూ ఉండొచ్చు చెప్పండి. ఇప్పుడు మాకు తెలియదు అనకండి, తెలుస్తుందా తెలియదా? మనకు తెలుసా తెలియదా? ఇంట్లో ఏం జరుగుతుంది? ఇంట్లో పెద్ద యుద్ధాలే జరుగుతూ ఉంటాయి, అవునా? ఇంట్లో పెద్ద యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. కానీ ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుంది చెప్పండి? ఆ తీర్పు దినమున పరిగణలోకి వస్తాయా లేవు? ఇవన్నీ మీరు ఇంట్లో సంఘంలో మళ్ళీ మంచిగా కనబడుతుండొచ్చు మీరు, అవునా? సంఘంలోనికి వచ్చిన తర్వాత అబ్బే మాకు అసలు పొరపచ్చలే లేవు, అభిప్రాయాల భేదాలే లేవు, దేవుని పరిచర్య విషయంలో మేము 100% చేయాల్సిందే, చేస్తాం, అదేం లేదు ఇదేం లేదు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఏమేమి జరుగుతున్నాయో, ఎందుకు ఈ పరిచర్య కుంటుబడుచున్నదో దేవుడికి సమస్తము తెలుసు. తీర్పు దినమున మనం లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. అప్పుడు చాలా ప్రమాదము చోటు చేసుకుంటుంది. గనుక ప్రియ దేవుని వారలారా, కుటుంబస్తులైనటువంటి మనందరి ద్వారా సిన్సియర్గా చెప్పాలి అనంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు చేసినటువంటి సేవ కంటే ఫ్యామిలియర్స్గా ఎక్కువగా చేయాలి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే. కానీ దానికి భిన్నంగా జరుగుతున్నది అది అంతే అన్నట్టుగా చెప్తున్నాడు పౌలు. అవును, వ్యవస్థాకృతమైనటువంటి విషయాలు ఉంటాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో పనులు అవ్వటం లేదు అంటే ఏం కారణాలు చెప్తాం మనం? వ్యవస్థ అలా పాడైపోయింది, దానికి ఏం చేస్తామని అంటూ ఉంటాం, అవునా? కుటుంబాలు నిజంగా స్ట్రెంగ్త్ ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా, గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా? ఏ ఫీల్డ్లో చూసుకున్నా గవర్నమెంట్కి ఎక్కువ ఉంటుంది. కానీ అవుట్పుట్ ఎక్కడి నుండి ఎక్కువ వస్తుంది? కారణం ఏంటి? వ్యవస్థ అలా పాడైపోయింది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా కూడా అవుట్పుట్ అనేటువంటిది మామూలుగా ఇప్పుడు బ్యాచులర్ కంటే ఫ్యామిలీస్ నుండి ఎక్కువ రావాలి, వాళ్ళ బలం ఎక్కువ బ్యాచులర్ కంటే. కానీ బ్యాచులర్ నుండి అవుట్పుట్ ఎక్కువ వస్తుందట, ఫ్యామిలీస్ నుండి తక్కువ వస్తుంది అంటున్నాడు. ఎందుకంటే దృష్టి డైవర్ట్ అయిపోతుంది. అదే చెప్పాడు ఇక్కడ చూడండి.
అటువలే పెళ్లి కాని స్త్రీయు అటువలే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలై ఉండుటకు తాము శరీరమందును ఆత్మయందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి ప్రభు విషయమైనటువంటి కార్యములను గూర్చి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. అంటే ఈక్వల్గా ఆపోజిట్ జెండర్ గురించి కూడా చెప్పేశాడు. స్త్రీలలో కూడా ఇలా ఆసక్తి ఉండి పరిచర్య చేయాలి అని అనుకున్నప్పుడు జీవిత భాగస్వామిని సంతోష పెట్టాలి అని చెప్పి సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అలా పరిచర్య తగ్గిపోతుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఇంకా కింది వచనంలో ఏముంది? నెక్స్ట్ వచనంలో మీకు ఉరి ఒడ్డవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. తొందర ఏమీ లేక అంటే బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీ ప్రయోజనము కోసము అని అన్నాడు. మీ ప్రయోజనము కోసము ఈ మాట చెప్పుచున్నాను అని అన్నాడు. ప్రియులరా, అంటే వివాహము కాకమునుపు నేను ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి నిర్ణయము అప్పుడే చేసుకుంటే బాగుంటుంది. నిజంగా ఈ విషయంలో కొందరి యొక్క సిన్సియారిటీ, ఇప్పుడు పౌలు ఉన్నాడు, ఆయన బ్యాచులర్, నా వలన ఉండుట మీకు మంచిది అని సలహా ఇచ్చాడు. పౌలు బ్యాచులర్గా ఉండటానికి గల కారణం ఏంటి? ఎందుకు ఉన్నాడు? ప్రియులరా, కొంతమంది త్యాగాన్ని మనం ఆలోచించినప్పుడు నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తూ ఉంటుంది. చాలా గ్రేట్. ఏంటి అనంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం, 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. తల్లి గర్భములో నుండి నపుంసకులుగా పుట్టారు అనంటే అది దేవుని సంకల్పంలో భాగము. వారి దృష్టి యావత్తు దేవుని పనుల మీద పెట్టాలి. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న నపుంసకులు ఏదో ఒకలో ఇద్దరు దేవుని పరిచర్యలో పూర్తిగా వాడబడటానికి ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా దారి తప్పి తిరుగుతున్నారు. తెలిసిందే కదా. కొంతమంది తల్లి గర్భములో నుండే నపుంసకులుగా పుడుతున్నారు. రెండవది, మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడినటువంటి వారు ఉన్నారు. ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో అధికారులు, పెత్తందారులు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవటం కోసం, వాళ్ళ యొక్క అవసరాలు అంటే పనులు అన్నమాట. ఇక వీళ్ళకి ఆ పురుషత్వం ఉంటే మళ్ళీ స్త్రీలని అట్లా ఇట్లా అని అటువైపు దృష్టి పెట్టి అటువైపు వెళ్ళిపోతారు, కాన్సన్ట్రేషన్ చెయ్యరు అని చెప్పి ముందే నపుంసకులుగా చేసేటువంటి వారు, అంటే దానికి సంబంధించిన సర్జరీ చేసేటువంటి వారు అన్నమాట. అప్పుడు వాళ్ళు నపుంసకులుగా మారుతారు. నపుంసకులుగా మారిన తర్వాత ఇక వారి వేరే వ్యాపకం, రెండో వ్యాపకం ఉండదు. ఇక మేము ఉన్నామా, ఆ తర్వాత బాస్ చెప్తే అది అన్నట్టుగా ఉండిపోతారు. అలా మనుష్యుల వలన నపుంసకులుగా చేయబడినటువంటి వారు ఉన్నారు.
ఓకే. ఇక మూడో వర్గం, ఇది ఇప్పుడు వీళ్ళు చాలా గొప్పవారు. ఏమంటున్నాడు ఇక్కడ మూడో వారి గురించి? పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకున్నటువంటి వారు కలరు అని అన్నాడు. అంటే ఒకవేళ పెళ్లి చేసుకొని దృష్టి మరల్చుకుంటే పరలోకం ఎక్కడ మిస్ అయిపోతామేమో అని చెప్పి అటెన్షన్లో ముందు జాగ్రత్తగా వారిని వారే ఏం చేసుకున్నారట? నపుంసకులనుగా చేసుకున్నారు. నపుంసకులందరినీ మనం చిన్న చూపు చూడకూడదండి. నపుంసకులందరినీ మనం ఎగతాళి చేయకూడదు. వారి వారి కారణాలు ఉంటాయి. ఒకరు జన్మతః నపుంసకులు, కొంతమంది మనుషుల చేత నపుంసకులుగా చేయబడతారు. మరికొంతమంది ఇలాంటి వారిని వీరులు అని చెప్పుకోవచ్చు. ఏమని? ఎందుకోసమట? పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులనుగా చేసుకున్నారు. 10 మంది పిల్లలను కనగానే నేను వీరుణ్ణి అనుకుంటాడు మగవాడు. అసలు వీరుడు అతడు కాదు. పరలోకమునకు చేరినవాడు వీరుడు, వాడు శూరుడు, వాడు బలమైనటువంటి వాడు. అందుకు సాహసం కావాలి, అందుకు ధైర్యం కావాలి, అందుకు కొంత త్యాగం చేయాలి. కొంత త్యాగం చేయాలి, సమర్పించుకోవాలి. అలా సమర్పణలో భాగంగా తమను తామే నపుంసకులనుగా చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఇలా పరలోకము చేరాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి దైవ పరిచర్యే ధ్యేయంగా నపుంసకులుగా చేసుకున్నటువంటి ఈ మనస్తత్వం కలిగినటువంటి వారు ఉన్నారు చూడండి. ఇలాంటి వారు 10 మంది కలిస్తే ఆ పరిచర్య ఎలా ముందుకెళ్తుంది? ఈ 10 మంది కాస్త 100 మంది అవుతే ఎంత పరిగెత్తుతుంది? చాలా వేగంగా పరిగెడుతుంది. దానికి అడ్డంకులు ఉండవు, అభ్యంతరాలు ఉండవు. మరంటే ఇప్పుడు ఏంటి? పెళ్లి చేసుకోవటం తప్ప? పెళ్లి చేసుకోవటం తప్ప ఒప్ప? ప్రియ దేవుని వారలరా, క్రీస్తుకు ముందు ప్రారంభ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, క్రీస్తు తదనంతరము ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కంప్లీట్గా వేరు. అయితే ఏ కాలమందైనా సరే జీవిత భాగస్వాములు లేనప్పుడు దేవుని మీద దృష్టి పెట్టి వెచ్చించగలిగినటువంటి విధానంలో అన్ని విషయాలలో వెచ్చించుకున్నట్లుగా వివాహాలు అయిన తర్వాత వెచ్చించలేరు అనేటువంటిది 100కి 100 నిజం. కానీ మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, వాస్తవానికి అది రెట్టింపు అవ్వాలి. కానీ వ్యవస్థాకృతమైనటువంటి లోపం ఏంటంటే మనిషికి ఉండేటువంటి ఒక స్వార్థం, మనిషికి ఉండేటువంటి కొన్ని ఇష్టాలు, కోరికలు, ముచ్చట్లు, అచ్చట్లు, సంతోషాలు, ఆనందాలు, వీటిని తీర్చుకునేటువంటి క్రమంలో వీటిని నేత్రాశతో శరీరాశతో ముడిపెట్టచ్చు. అవునా? వీటికి ఆకర్షితులై ఈ సుడిగుండములో పడి బయటికి అంటే దేవుని వైపు దృష్టి సారించలేనట్టు, అంతగా దృష్టి పెట్టలేనటువంటి విషయం, అంతగా తనను తాను అంకితం చేసుకోలేనటువంటి విషయం ఇది జరుగుతున్నది. అయితే మరి ఇప్పుడు వివాహము అనేటువంటిది తప్ప? వివాహం చేసుకోకూడదా? అసలు ఆదాం పీరియడ్లో ఆ వివాహము అనేటువంటి దాని గురించి అసలు పెట్టిందే దేనికోసం అంటే రెట్టింపు అవ్వాలని. అంటే అప్పుడు తప్పెలా అవుతుంది? అది వాస్తవానికి అది తప్పు కాదు. కానీ తప్పుగా మలుచుకున్నాం, అలవర్చుకున్నాం, వ్యవస్థని అలాంటి కూపంలోనికి దించేసాం. అది పరిస్థితి. వ్యవస్థ అంత ఊబిలోనికి వెళ్ళిపోయింది. వివాహ వ్యవస్థ, ఈ కుటుంబ జీవిత వ్యవస్థ అనేటువంటిది అలా ఆ ఊబిలోనికి వెళ్ళిపోయింది. అంటే వివాహం చేసుకున్నామంటే ఇప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, చాలామంది వివాహాలు వయసు రాగానే జరగట్లేదు.
ఆ వయసు వచ్చిన తర్వాత వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఒప్పులు చేస్తున్నారు అనేటువంటి విషయం పక్క పెడితే వివాహాలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? మొదటి కారణం, సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలి. అవునా? అంటే ఎంతో కొంత డబ్బు పోగు చేసుకోవాలి, అప్పటికే ఒక ఇల్లు కొనుక్కొని పెట్టుకోవాలి, ఒక వెహికల్ కొనుక్కొని పెట్టుకోవాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత లగ్జరీగా ఉండాలి, కంఫర్ట్, అన్ని విషయాల్లో కంఫర్ట్గా ఉండాలి, మా ఆయన ఎంత బాగా చూసుకుంటున్నాడు అనిపించుకోవాలి. అవునా? మా ఆవిడ ఎంత మంచిగా ఉన్నది అని అనిపించుకోవాలి. తర్వాత ప్లానింగ్ ముందే ఏంటి, అబ్బాయి పుడితే అమ్మాయి పుడితే ఏంటి, ఏ స్కూలు ముందే. ఇప్పుడు స్టేట్ సిలబస్ స్కూల్లో జాయిన్ చేయడానికి చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపించట్లేదు. దేంట్లో జాయిన్ చేయాలి? సెంట్రల్ సిలబస్, అది కూడా మంచి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయాలి. మొన్న ఒక స్కూల్కి వెళ్ళాం, నర్సరీ అబ్బాయికి 4,50,000 రూపాయలట ప్రాణం. 4,50,000. ఇప్పుడు వీళ్ళ అన్న పిల్లలు అలాంటి స్కూల్లో చదువుతున్నప్పుడు తమ్ముడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఇదే వ్యవస్థ అంటాం మనం దాన్ని, ఖచ్చితంగా అందులో వేయాలి. లేదు మన పిల్లల్ని సర్కారు బడి పంపిద్దంతి అన్నాడు అనుకో, భార్య ఏమంటది? శాతగాని దద్దమ్మ, నువ్వు చదివించలేనటువంటి వాడివి, అసలు పిల్లల్ని ఎందుకు అన్నట్టు నువ్వు? ఇది వెనుక వెళ్తూ ఉంటుంది మ్యాటర్. ఎందుకు అన్నావు అంటే నీ తెలియదాన్ని ఎందుకు అన్నావు, అలాంటి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఇట్లా వెనుకకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఏగలేక షటప్ జైన్ చేపిద్దంతి. మరిగా ఏదో ఒకటి చేసి చేద్దంతి జైన్ చేస్తారు. జైన్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇన్స్టాల్మెంట్లు కట్టాలి కదా. ఆ లోపు ఏం చేయాలి? డ్యూటీలు ఓటీలు చేయాలి, పరిగెడుతూ ఉండాలి. దేంతో పరిగెత్తాలి? ఇప్పుడు కాలంతో పాటు పరిగెడుతూ ఉండాలి. నువ్వు డ్యూటీ 8-9, ఇప్పుడు వీళ్ళకైతే 10 గంటల దాకా ఇస్తాను డ్యూటీలే. అవునా? ఇంకా ఓటీలు చేయాలంటే ఇంక ఎక్స్ట్రా. బ్రదర్ రేపు మరి పలాని ఊరికి పరిచర్యకి వెళ్ళేది ఉంది, వస్తావా అన్నా అని విషయం చెప్తా ఉంటాడు. అంటే నిన్నటిదాకా వచ్చినటువంటి ఆ బ్రదర్ ఈరోజు రావట్లేదు అన్నట్టు ఏంటి? ఉదాహరణకి ఇది ఒక వింగ్ గురించి అంటే ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ విషయంలో ఒకటి ఆలోచించాం. ఇంకెన్నెన్ని ఉంటాయి? చాలా చాలా ఉంటాయి. అలా అంటే ఒకరిని చూసి ఒకరు వారి వల్లే మేము ఉండాలి, వారి వల్లే మేము ఉండాలి, వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారితో పోల్చుకొని వాళ్ళను రీచ్ అవ్వాలి. రీచ్ అయిన తర్వాత మాత్రం ఆగుతాడా ఏంటి? వాళ్ళకంటే ఇంకా హయ్యర్ పొజిషన్లో ఉండాలి అని ఈ లోకం వైపు చూసుకుంటూ ఈ లోకములో పరిగెడుతూ ఉన్నారు. అదే సన్యాసులు అనుకోండి. సన్యాసులు అంటే తెలుసా? అంటే అది నెగిటివ్ వర్డ్ ఏం కాదు కదండి, కాదండి, మంచి పదం అది. నిగ్రహము కలిగినటువంటి వారు, నిష్ఠ కలిగినటువంటి వారు, సమస్తమును త్యజించినటువంటి వారు. మన యేసయ్య కూడా అంతే కదా, సమస్తమును త్యజించినటువంటి వారు. వాళ్ళు ఎవరితో పోల్చుకోరండి. కంప్లీట్గా బోల్డ్గా ఉంటారు, వాళ్ళు బోల్డ్గా ఉంటారు. దిస్ ఈజ్ ఐ యామ్. నేను ఇలా ఉన్నాను, ఇలా నేను వెళ్ళాలి, అంతే. సింప్లిసిటీ. దృష్టి అంతా దాని మీద పెడతాడు. మీకు తెలుసా, ధనవంతులు చేయగలిగినటువంటి సేవ కంటే పేదవారే ఎక్కువగా చేయగలరు. రాసి పెట్టుకోండి. ధనవంతులు చేయగలిగినటువంటి సేవ కంటే పేదవారే ఎక్కువగా చేయగలరు. మీరు చరిత్ర అంతా పడపోయండి. ప్రారంభ శిష్యులు ఎవరండి? ధనవంతులా? కాదు. ఇదిగో ధనవంతులు అందరూ కలిసి సేవ చేశారండి, ఒక లిస్టు చూపెట్టండి. కనబడుతుంది, పెద్ద చర్చి కనబడుతుంది, లేకుంటే పెద్ద పెద్ద పెరేడ్ గ్రౌండ్ మీటింగ్లు కనబడతాయి. కానీ అక్కడ జరిగేది దేవుని పరిచర్య కాదు.
సాతాను తనదైనటువంటి శైలిలో మాయ చేసి సమాజాన్ని తప్పుడు త్రోవలో నడిపిస్తున్నటువంటి ఒక ట్రిక్, ఎత్తుగడ. జీరో గ్రౌండ్ స్టేజ్ నుండి వర్క్ చేస్తారు చూడండి, అది నిజమైన సేవ. ఒక మనిషిని ప్యూర్గా, ఒక మనిషిని ఆ ప్రారంభ స్టేజ్ ఏది ఉంటుందో అలా ఆ స్టేజ్లో మార్చగలిగినటువంటి వాడు నిజమైనటువంటి పరిచారకుడు. మారినటువంటి వారిని, సంఘాలలో కొనసాగుతున్నటువంటి వారిని ఆల్రెడీ తన వైపు తిప్పుకోవటం అనేటువంటిది సేవ కాదు అని నేను అనను, కానీ అంత పరిపూర్ణమైనటువంటి సేవ అయితే కాదు. నిజంగా చూడండి, ఒక అన్యుణ్ణి మార్చటం నిజమైనటువంటి క్రియనా, లేదా ఆల్రెడీ ఉన్నటువంటి వారిని ఇక తనదైనటువంటి ఆకర్షణతో ఆ బిల్డింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంథింగ్ అవన్నీ చూపించి వెలుగులు జిలుగులు, ఆ చైర్లు, ఆ స్టేజీలు, ఈ హంగామా అంతా చూపించి ఆకర్షించి హాల్ నింపుకొని ఇదిగో ఇంతమంది సంఘస్థులు అని చూపించేటువంటి పరిచర్య గొప్పదా? ఏది గొప్పది? ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒక అన్యుణ్ణి మార్చగలిగినటువంటి సేవ గొప్పది, గొప్పది. అలాంటి సేవ ఎవరు చేయగలుగుతారు అంటే, ఇదిగో తమను తాము నపూంసకులనుగా చేసుకున్నటువంటి వారు చేయగలుగుతారు. రెండవది, సాటి అయిన సహకారులు తమతో కలిసి వచ్చినప్పుడు చేయగలుగుతారు. ఇంకా అంతకంటే ఎక్కువ చేయగలుగుతారు. నపూంసకుల కంటే కూడా సహకారులు కలిసి వస్తే, అదే చెప్పుకుంటున్నాం కదా, రెట్టింపు అవుతుంది. అది ఒరిజినల్గా ఉంటే రెట్టింపు అవుతుంది. ఇప్పుడు భర్త వాక్యం చెప్తుంటే భార్య పాట పాడితే ఎంత బాగుంటుంది కదా. ప్రార్థించేవారు, పాట పాడేటువంటి వారు, భర్త వాక్యం చెప్తుంటే వాక్యం చదివేటువంటి వారు, ఇలా ఒక కాంబినేషన్. కొన్ని ఫ్యామిలీస్కి అది రోల్ మోడల్గా మారుతుంది. కొన్ని ఫ్యామిలీస్కి అది రోల్ మోడల్గా మారుతుంది. మేము కూడా అలా ఉండాలి అనేటువంటి ఒక ఆకాంక్ష వారిలో పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగేటట్లుగా ఉండగలిగేటువంటి సహకారులు ఉండాలి. అలాంటి కుటుంబం ఉండాలి. పెళ్లి చేసుకోకూడదా అనంటే, పెళ్లి అంటే ఓవరాల్గా ఈ సమాజాన్ని అంతటిని చూసినప్పుడు పౌలు గారు ఇచ్చిన సలహా అది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అయితే నేను చెప్పగలిగేది ఏంటంటేరా, పెళ్లి చేసుకోకపోవటం బెటరు అని అంటున్నాడు అనమాట ఆయన. ఎందుకు అదే చెప్తున్నాను. వ్యవస్థ అలాంటి ఊపిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను దానికి కాకుండా ఇలా వేరుగా ఉంటాను అనంటే కుదరకపోవచ్చు. నీకుండొచ్చు వేరుగా ఉంటానని, రాబోయేటువంటి అమ్మాయికి ఉండాలని లేదు కదా, లేదా రాబోయేటువంటి అబ్బాయికి ఉండాలని లేదు కదా. ఇప్పుడు లేకపోతే ఒకరికి ఒకరు ఒక తోవా, ఇంకొక తోవా అన్నప్పుడు మధ్యలో ఏం జరుగుతుంది? పెనుగులాట జరుగుతుంది. ఈ పెనుగులాటే కాస్త ఏమవుతుంది? చివరికి రచ్చ అవుతుంది. ఇక వీడికి ఉన్న మూడు పోతుంది. అవునా? బొత్తిగా వాడు దారి తప్పే అవకాశం కూడా ఉంటుంది. అలా సమస్యలు చోటు చేసుకుంటాయి. గనుక నిజంగా నీవు దేవుని పరిచర్య చేయాలి అని అనుకుంటే పెళ్లి చేసుకోకపోవటం బెటర్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, దొరికిన వాడు ధన్యుడు. ఎందుకన్నాడు అనుకుంటున్నారు? ఇందుకే. దొరకటం కష్టం, దొరికితే బైక్ వాళ్ళ ప్రయాణం ఉంటుంది కదా, సూపర్ ఫాస్ట్, జెట్ స్పీడ్ అనమాట, జెట్ స్పీడ్. అలాంటి ఫ్యామిలీ ఉన్నది అంటే వాళ్ళకు మనం కరతాల అభినందనలు తెలియచేయాలి. ఎవరికి చెప్తాం? ఎవరి కోసం కొడదాం చెప్పండి? ఇప్పుడు మన సంఘంలో ఏ ఫ్యామిలీ గురించి కొడదాం? పోనీ మనకు తెలిసిన కొంతమంది పేర్లు చెప్పండి, బయట ఎక్కడైనా సరే. జ్ఞాపకం అంటే అసలు మనకు ఆ దృష్టికి రావటమే కష్టం కదా. అది సమస్య అన్నమాట. సరే,
అయినట్టుగా టైం మిగిలింది వచ్చేవారం చెప్పుకుందాం. చాలా ఉంది విషయం, చాలా డెప్త్ ఉంది. ఓకేనా? పాట పాడుతూ కానుకలు